ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆరోపిస్తూ ఈ నెల 24న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాను ఎలాగైనా విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు జగన్. జాతీయ స్థాయిలో చేస్తున్న ఈ ధర్నాకి మద్దతు సంపాదించుకోవడంలో మాత్రం ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కేవలం కమ్యూనిస్టు పార్టీలను మాత్రమే కోరారు జగన్. దీంతో తమను మాత్రమే మద్దతు అడిగారంటూ ఇదేదో రాజకీయం అనుకున్నారేమో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు జగన్ రిక్వెస్ట్ పట్ల ఎలాంటి రియాక్షన్ వ్యక్తం చేయలేదు. కమ్యూనిస్టులు సైలెంట్గా ఉన్నారంటే జగన్ ధర్నాకు మద్దతు ఇవ్వడం లేదని అర్థం. అయితే ఏపీలో విపక్ష పార్టీలుగా ఉన్న వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉన్నాయి. కానీ అందులో జగన్ కాంగ్రెస్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కమ్యూనిస్టులను మద్దతు కోరడం చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలతో విభేదాల కారణంగానే కాంగ్రెస్ మద్దతు జగన్ కోరలేదా, ఇంకా మరేదైనా కారణం ఉందా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితంగా జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప విశాల ప్రయోజనాల కోసం ఈ ధర్నా చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజంగానే ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయని భావిస్తే సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు జగన్ అన్ని పార్టీల మద్దతు కోరాలి. కానీ ఆ పని చేయలేదు. ఇప్పటికే వైసీపీ ధర్నాపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని, ఇలాంటి సమయంలో తన అహంభావన పక్కన పెట్టి కాంగ్రెస్ను కూడా మద్దతు కోరి ఉంటే ఈ ధర్నాపై వస్తున్న విమర్శలు కొత్త కొట్టుకుపోయేవి. కానీ జగన్ ఈ విధంగా చేయడం లేదు. దీంతో చిత్తశుద్ధి లేని శివ పూజలేలా జగన్ను ఎత్తిపొడుస్తున్నారు.